హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి రుణమాఫీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అన్నదాతల అప్పుల పూర్తి సమాచారం రాగానే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడే బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. సో మనకు రైతు రుణమాఫీ అనే మరొక అంశం తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో జమ చేయలేదు. మరి రైతు రుణమాఫీ అసలు చేయడానికి వీలుందా? మరి అంత బడ్జెట్ ఉంటే రైతు బంధు ఎందుకు వేయట్లేదు అనేది మనకు అర్థం కాని విషయము. మరి చూడాలి రైతు రుణమాఫీ ఎలా చేస్తారనేది. రైతు బంధే ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు.